ఖమ్మం జిల్లాలో ఏదులాపురం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతివ్యూహాలు పన్నుతూ ఎట్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఈ సంక్షేమ పథకాల ద్వారా ఏదులాపురం మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నామని చెప్పి ఒకవైపున స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి దీనికి సంబంధించి దాదాపుగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డులలో ప్రచారం ఏ విధంగా ఉంది, వార్డుల నుంచి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏ విధంగా ఉందో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎన్నికల ప్రచారం ముగిసింది అంటే ప్రారంభమైంది, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? రేపు ఫిబ్రవరి 11వ తారీఖున జరిగేటువంటి ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎందుకంటే ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదులాపురం అనేది పట్టణీకరణ చెందుతుంది. సుమారుగా 60 వెంచర్స్ కాలనీలు ఇక్కడ ఏర్పడ్డాయి. దీన్ని డెవలప్ చేయాలంటే మున్సిపాలిటీ చేస్తే ఇది అత్యంత వేగంగా డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు దీన్ని ఏదులాపురం మున్సిపాలిటీగా ఖమ్మం జిల్లాలోనే 46,000 ఓట్లతో అతిపెద్ద మున్సిపాలిటీగా ఈరోజు దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ ఏర్పాటును స్వాగతించారు, పెద్ద ఎత్తున వారి మద్దతును తెలిపారు. ఈ లోపల ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీతో పాటు ఈ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు నిర్వహించింది. ఇప్పటికే మంత్రి గారు అన్ని అభ్యర్థుల్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖరారు చేసుకుని వారికి బీఫారాలు కూడా అందజేశాం. ఇప్పటికే ఒక దఫా మా అభ్యర్థులందరూ కూడా వారి ప్రచారాన్ని ముగించారు. మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనేక వార్డుల్లో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల పక్షపాతి అయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో రాయితీనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, అలాగే 200 యూనిట్ల కరెంట్ అయితేనేమి, ముఖ్యంగా అన్నిటికంటే సన్నబియ్యం అనేది ఇలా పేదలకు వరప్రదాయనిగా ఉంది. అంతేకాకుండా గత ఇందిరమ్మ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు తప్ప తర్వాత ఒక్క ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పేదలను ఆదుకుంటా ఉంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పులు అరిగేటట్లు తిరిగినా కానీ పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవారికి కూడా ఇలా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇన్ని సంక్షేమ పథకాలు చూసిన ప్రజలు ఇలా కాంగ్రెస్కి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఈ యొక్క ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదులాపురం మున్సిపాలిటీలో మీ అభ్యర్థులు ప్రత్యర్థి అభ్యర్థుల ప్రచారం మీకు పోటీ ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా అభ్యర్థులను ప్రకటించి బీఫారాలు అందజేసింది. ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్థులు ఫైనల్ చేయటం కోసం మల్లగుల్లాలు పడుతూ ఉన్నాయి. మా అభ్యర్థులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఇలా తిరిగి ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. ఖచ్చితంగా చాలా ఇలా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఏదులాపురంలో చాలా ముందంజలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 కాలంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఈ సంక్షేమ పథకాల ప్రభావం ప్రజల నుంచి ఎట్లా ఉంది? అదే ఏదైతే మొన్న గ్రామీణ వాతావరణంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారుగా 69% గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని ఏ రకంగా అయితే విజయదుందు మోగించిందో పట్టణ ప్రాంతాల్లో ఇంకా అంతకంటే ఎక్కువగా పోయినసారి గుర్తే లేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గుర్తు వచ్చేసరికే పేద ప్రజలు కానీ ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు వస్తూ ఉంది. సుమారుగా 80% పైచిలకు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకుంటుంది. అంటే మున్సిపాలిటీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రెవెన్యూ శాఖ మంచిగా పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా దూసుకెళ్తూ ఉన్నాయి. సుమారు ఈ 2 సంవత్సరాల్లోనే ఒక ఏదులాపురం మున్సిపాలిటీలోనే 220 కోట్ల రూపాయలతోని రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే వర్షాకాలం వస్తే భయంగా కట్టుకునే ప్రజలకి ఇవాళ కాంక్రీట్ రిటైనింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి వారికి ఈ మునేరు పక్కన ఉన్న ప్రజలకి పెద్ద లాభం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇలా మౌలిక వసతులు ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ ఇలా
వందలాది కోట్ల రూపాయలతోని, అలాగే బీటీ రోడ్లు మున్సిపాలిటీ పరిధిలో వేగంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ పరిధిలో చాలా వేగంగా చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని, ఆశీర్వదించి ఏదైతే జోడెడ్లలాగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఇంకా వేగంగా అభివృద్ధి చెంది ఈ యొక్క మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా ఏదులపురాన్ని నిలబెట్టడానికి మీరు అందరూ కూడా దోహదపడాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనా నూతనంగా ఏర్పడిన ఏదులపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వయంగా మంత్రి గారే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభ్యర్థులను కూడా మరి వారి అడుగులు ముందుకు వేసే విధంగా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో కూడా ఏదులపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైద్దని చెప్పి ప్రజలుగా అటువైపుగా ఆలోచన చేస్తున్నారని చెప్పి దయాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, V5 న్యూస్, ఖమ్మం నుంచి.